నమస్తే సార్. నమస్తే అమ్మ. కొంతమంది ఎంత సంపాదించినా సరే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ ఇంట్లో ఉంటూనే ఉంటాయి. ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బావుంటుందో ఒకసారి చెప్తారా? రైట్ అమ్మ. ఇప్పుడు కొంతమంది కష్టపడతారు, ఫలితం రాదు. కొంతమంది కష్టపడకపోయినా తేలిగ్గా ఫలితం వస్తుంది. అది డబ్బు విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, ఒక ప్రమోషన్ విషయంలో కావచ్చు, దేంట్లోనే కావచ్చు. మనం ముందుగా మనకు ఫలితం ఎప్పుడు వస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కష్టపడడం, కష్టపడకపోవడం దాన్ని బట్టి ఫలితం సంపూర్ణంగా దాన్ని బట్టి ఉండదు. ఇప్పుడు మనకు రకరకాల స్థాయిలు ఉంటాయి. ఇప్పుడు శారీరక స్థాయి, మానసిక స్థాయి. ఇప్పుడు కొంతమందికి ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, గురుగ్రహానికి ఏదో శాంతి చేయండి, శనిగ్రహానికి ఏదో దానాలు చేయండి అంటారు. మరి దానికి దీనికి సంబంధం ఏమిటి? అలాంటి చేయడం వల్ల కూడా మన ఇబ్బందులు కొన్ని తొలగిపోతాయి అంటారా? తొలుగుతాయి. అంటే అక్కడ ఏంటంటే మనం భౌతిక స్థాయిలో చేసే ప్రయత్నాల వల్ల అవ్వనివి అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఏదో జరుగుతాయి. అంటే అన్నీ మనం ఒక స్థాయిలో చూడకూడదు. మనకు జరిగేవన్నీ ఒక స్థాయిలో కాదు. శారీరక స్థాయి, మానసిక స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి, శక్తి స్థాయి, మన ఎనర్జీ లెవెల్లో ఇలా కొన్ని ఉంటాయి. మనకి ఏ స్థాయిలో ఏ లోపం ఉందో దాన్ని గమనించి మనం సరిగ్గా ఆ స్థాయిలో ఏం చేయాలో చేసినప్పుడు మనకు ఫలితం వస్తుంది. మనం అవి అర్థం చేసుకోకుండా కేవలం శారీరక స్థాయి అంటే ఫిజికల్ లెవెల్లోనే మనం అన్ని పనులు అవ్వాలనుకుంటున్నాం. అందుకని అవ్వదు. మీకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు బీపీ ఉంది, షుగర్ ఉంది. ఈ బీపీ షుగరు మనం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మాత్రలు వేసుకుంటూ ఉన్నారు. ఈ మాత్రలు వేసుకుంటూ ఉన్నారు కానీ ఎంతమందికి నయమైంది మీకు తెలుసా? ఎంతమంది నయమైందో? అది కంట్రోల్లో పెడుతుంది. రోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది. ఇప్పుడు మీకు తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి, తలకాయ నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఎన్ని రోజులు వేసుకుంటారు మీరు? తగ్గే వరకు అంటే మామూలు సహజంగా. జ్వరం వచ్చింది అనుకోండి, ఎన్ని రోజులు వేసుకుంటారు? లేకుంటే డాక్టర్ కోర్సు 3 రోజులు చెప్పినా, వారం చెప్పినా వారం వేసుకుంటారు. వారం తర్వాత అంటే మానేస్తారు. నార్మల్ అయిపోతుంది, మానేస్తారు. కానీ ఇప్పుడు బీపీ వచ్చిన పేషెంట్ లేకుంటే షుగర్ ఉన్న వాళ్ళు వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, వాడుతూనే ఉండాలి. తెలుసా మీకు ఆ విషయం? వాడుతూనే ఉండాలి. మరి ఎందుకు పోవట్లేదు అంటే ఇక్కడ మనం శరీర స్థాయిలో అంటే ఫిజికల్ లెవెల్లో దాని ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ ఫిజికల్ లెవెల్ ప్రాబ్లం కాదు అది. ఇది చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే ఫిజికల్ లెవెల్లో ఉన్న ప్రాబ్లం కాదు. మనకు గాయం వచ్చింది, గాయం తగిలింది, ఇది ఫిజికల్ లెవెల్లో శరీర స్థాయిలో వచ్చిన సమస్య. అదే బీపీ, షుగరు ఈ రెండు కూడా మానసిక స్థాయిలో వచ్చే సమస్యలు. ఇవి శరీరం మీద వచ్చినటువంటి ఇవి ఓన్లీ సిమ్టమే. దాన్ని సిమ్టమ్ అంటారు. అది రోగం కాదు. మనం సిమ్టమ్ను క్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే మానసిక స్థాయిని పట్టించుకోకుండా శారీరక స్థాయిలో మనం ట్యాబ్లెట్ వేసుకుంటూ ఎన్ని ట్యాబ్లెట్లు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా బీపీ షుగర్ తగ్గదు. మరి తగ్గాలంటే ఏం చేయాలి? దీనికి మూలం ఏంటి? మానసిక స్థాయిలో సమస్య. మానసికంగా ఏంటి సమస్య? వాడికి క్రోధము, ఆవేశము, లేకుంటే ఒక ద్వేషము, ఏదో ఒక సమాజం పట్ల, వ్యక్తుల పట్ల ఒక కంప్లైనింగ్ భావన. అంటే నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఈ సమాజం బాగాలేదు, వ్యవస్థ బాగాలేదు, ఇటువంటి రకరకాల మానసిక స్థాయిలో పెట్టుకోవడం వల్ల అది షుగరు, బీపీ రూపంలో మనల్ని నడిపిస్తుంది. లేకుంటే ఒత్తిడి అనుకోండి, ఒత్తిడి కూడా మానసిక స్థాయి కదా. ఇప్పుడు మానసిక స్థాయిలోకి వెళ్ళి వీడు రోజు ధ్యానం చేయడం, ప్రాణాయామం చేయడం, వీడు ఆలోచనలు మార్చుకోవడం చేశాడు అనుకోండి, వెంటనే బీపీ తగ్గుద్ది, షుగర్ తగ్గుద్ది, తగ్గిపోద్ది. ట్యాబ్లెట్ అవసరం లేదు, తగ్గిపోద్ది పూర్తిగా. ఇలా మానుకోవచ్చు, ట్యాబ్లెట్ కూడా మానేయచ్చు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనకు వచ్చే సమస్యలు అన్నీ కూడా శారీరక స్థాయిలో వచ్చే సమస్యలే కావు, ఫిజికల్కి సంబంధించినట్లే కాదు. కొన్ని మెంటల్గా ఉంటాయి, కొన్ని ఎనర్జీ లెవెల్లో ఉంటాయి. అంటే ఇందాక చెప్పినట్టు గ్రహాల స్థాయిలో కొన్ని ఉంటాయి. అంటే ఆ స్థాయిలో మనం చేసినప్పుడు మనకు అక్కడ ఏదో ప్రాబ్లం, బ్లాకేజ్, ఆ బ్లాకేజ్ను తొలగించినప్పుడు మనకు అన్నీ అనుకూలంగా వస్తాయి. కాబట్టి ఏ స్థాయిలో ఏ సమస్య ఉందో అర్థం చేసుకుంటే తప్పిస్తే మన సమస్యలన్నీ పూర్తి కావు. ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, లేకుంటే ఆర్థిక సమస్య అనుకోండి, ఈ ఆర్థిక సమస్య కారణం భౌతిక స్థాయిలో కూడా కొంతవరకు ఉండొచ్చు. మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు ఇవన్నీ ఉంటాయి. రెండోది మానసిక స్థాయి, మన ఆలోచనలు, ఆలోచన విధానం, మన వ్యాపారం చేసే పద్ధతి. మన వ్యాపారంలో ఆలోచన పద్ధతే తప్పుగా ఉండొచ్చు. అంటే ఒక హోటల్ పెట్టుకున్నవాడు ఏ విధంగా ఉండకూడదో అటువంటి ఆలోచన స్థితిలో వాడు హోటల్ నడుపుతున్నాడు అనుకోండి, వాడికి కలిసి రాదు ఆ బిజినెస్. అంటే మానసిక స్థాయిలో వాడు ఆ సమస్యని ఎదుర్కొంటున్నాడు. కొంతమంది ఫిజికల్ లెవెల్ అంటే సరైన ప్లేసులో హోటల్ పెట్టకపోవడం, సరైన విధానంగా సరైన టేస్ట్ ఇవ్వలేకపోవడం, ఇవన్నీ వస్తాయి.
వీడి ఆలోచనలు వస్తాయి. మూడోది కార్మిక్ లెవెల్ అంటాం, అంటే కర్మస్థాయి. మన ప్రారంధము కర్మలు ఎన్ని ఉన్నాయి కదా, స్థాయిలో మనం ఏ స్థాయిలో ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోకుండా మనం దాన్ని పూర్తిగా మనం సాల్వ్ చేయలేము. కాబట్టి ముందు అది తెలుసుకోవాలి, అప్పుడు మనకు అర్థమవుతాయి. అసలు కర్మ అంటే ఏంటి సార్? కర్మ అంటే ఒక నిమిషం.